అంటే కులం అనేది ఎక్కడుంది? అంటే ఒక కడుపులో పుట్టిన వాళ్ళకే ఇంత స్వార్థం ఉంటే కులం గురించి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మతం గురించి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మతం అనేది ఒక మత్తుమందు, ఆప్రియం అనేది ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాయి. అంటే మతం అనే దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మానవ సేవే మాధవ సేవ. అంటే మతం కంటే మానవత్వాన్ని మించిన మతం లేదని చెప్తా ఉంది. ఇవాళ సిజేపీ పార్టీ గురించి మాట్లాడుతుంది బీజేపీ. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఎందుకు మరి ఆయనకి బీజేపీ కులం మతం ముద్ర ఎందుకు వేస్తూ ఉంది? అంటే ఆయనకి వెనకాల కులం ఉంది, మతం ఉంది, అభిమానులు ఉన్నారు. కాబట్టి ఈ గంట ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని పెడితే కుల మతాల్ని ముందుకు తీసుకెళ్తారంటే అంటే 2047 వరకు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారు, మేము ఖచ్చితంగా వికసిత్ భారత్ చేస్తామని బీజేపీ మాట్లాడుతూ ఉంది. వికసిత్ భారత్ అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు ఇవాళ వికసిత్ భారత్ గురించి బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. నక్సలైట్లు దేశభక్తులు అని మాట్లాడిన వాళ్ళు ఎన్టీఆర్ గారు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు. వీళ్ళు స్వార్థం విరిచి అంటే వాళ్ళ ఉద్యమం గొప్పదే, సిద్ధాంతం గొప్పదే, కానీ విధానం తప్పు. కానీ ఇవాళ అడ్డొచ్చిన నక్సలైట్లని కనీసం చర్చలకు పిలవకుండా దేశం వాళ్ళు ప్రజాస్వామ్యంలో భాగం చేయాలి కదా బీజేపీ. మరి భాగం చేయకుండా చంపుకుంటూ పోతూ ఉంటే అంటే వాళ్ళు ఎంతో సామాజికవేత్తలు ఉంటారు, కవులు ఉంటారు, కళాకారులు ఉంటారు, అంటే మేధావులు ఉంటారు నక్సలైట్లో కూడా. మరి అటువంటి వాళ్ళ మీ విధానాలు తప్పు, మనం ప్రజాస్వామ్యంలో మీరు కూడా భాగం కండి, మీరు కూడా చర్చలకు రండి అని పిలిచి చెప్పాల్సిన పార్టీలు ఇవాళ అడ్డొచ్చిన నక్సలైట్లు అందరినీ చంపుకుంటా పోతే ఇది అంటే ఎట్లా ఇది నీకు వికసిత భారత్ అవుతా ఉంది? అంటే ప్రశ్నించే గొంతులందరినీ చంపుకుంటా పోతే కులం మతం పేరు చెప్పి 100 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తా అన్న బీజేపీ పార్టీ ఇవాళ 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తా ఉంది బాజాప్తుగా. ఇవాళ కూడా ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఇదే ఈ నీచమైన రాజకీయాలు, ఆంధ్ర కులం రాజకీయాలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఈ తెలంగాణకు కూడా అదే దరిద్రం అంటించడానికి కూడా సిద్ధంగా ఉంది. అంటే మీరు చేసేది ఏంటి? నిజంగా చెప్పాలంటే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ అనేది వాళ్ళకి నిజంగా సూచనలు చేయదలుచుకున్నా ఖచ్చితంగా మీరు కేవలం ఉద్యోగాల గురించి కాదు, ముఖ్యంగా ఉద్యోగం ఉంటేనే మేము బ్రతకగలం, ఉద్యోగం ఉంటేనే మీరు బ్రతకగలరు విద్యార్థులారా అని మానసికంగా ప్రేరేపించి వాళ్ళలో ఉద్యోగం లేకపోతే ఉద్యోగం చూసుకొనే మాకు ఓటేయండి, నోటిఫికేషన్ ఇస్తాం మాకు ఓటేయండి అనే వాళ్ళని మీరు ఉద్యోగం లేకపోతే బ్రతకలేరు అనే ప్రభుత్వాలు ఇవాళ చెప్తా ఉంటే ఎంత దుర్మార్గం. ప్రభుత్వం చెప్పాల్సింది ఉద్యోగం లేకపోతే కాదు, మీరు ఎంటర్ప్రీనర్స్ కండి, మీరు ఇండివిజువల్గా ఎదగండి. ఓన్లీ ఉద్యోగంలో చేసిన వాళ్ళు అద్భుతాలు చేయడం సృష్టించలేదు, మీరు ఎంటర్ప్రీనర్స్ కండి, మీరు వ్యాపారస్తులు కండి. ఖచ్చితంగా ఇవాళ దేశాన్ని ముందుకు ఎంతో క్రియేటివ్ థాట్స్తో ముందుకు రావాలి అని ప్రభుత్వాలు చెప్పాలి. కానీ ఉద్యోగం లేకపోతే చచ్చిపో, ఉద్యోగం లేకపోతే మేము గెలిస్తేనే నోటిఫికేషన్ ఇస్తాము, మీకు ఉద్యోగాలు వస్తాయి అనేది మానసికంగా విద్యార్థుల్ని ఇవాళ చంపుతూ ఉంది. అదే ఈ సిజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ గమనించి కేవలం ఇవాళ ఈ ఎగ్జామ్స్ ఈ విద్యార్థుల విషయాలే పట్టుండా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కులం ఉంది, మతం ఉంది, అవినీతి ఉంది, దుర్మార్గమైన రాజకీయాలు ఉన్నాయి, వరకట్నం ఉంది. ఇవాళ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా బాబు, పవన్ కళ్యాణ్ నీకు ఒకటే చెప్తున్నా, సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుతూ ఉంటే నువ్వు డిబేట్కి వస్తావా? నేను మాట్లాడతాను. అంటే సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఎప్పుడు సనాతన ధర్మం చెప్పేది ఏంటి? సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే దాని గురించి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ సనాతన ధర్మం నాస్తికత్వాన్ని కూడా గౌరవిస్తుంది, అంటే దేవుడు లేడు అనే వాళ్ళ నమ్మకాన్ని కూడా గౌరవిస్తుంది సనాతన ధర్మం. ఇవాళ మహిళ మీద ఎన్నో వరకట్న వేధింపులు దేశవ్యాప్తంగా రోజుకి 17 మంది మహిళలు చచ్చిపోతూ ఉన్నారు వరకట్న వేధింపులకి. మరి సనాతన ధర్మం అనేది వరకట్నానికి వ్యతిరేకం. మరి ఎప్పుడైనా రిఫార్మ్స్ తీసుకొచ్చావా? వరకట్నం గురించి ఎప్పుడైనా మరి మా మహిళలు రక్షించుకోవడానికి వరకట్నం నిషేధించండి అని ఒక్క కార్యక్రమం చేసావా? అంటే సనాతన ధర్మంలో ప్రేమ గుణం ఉంది, దయ ఉంది, క్షమా గుణం ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ కేవలం నువ్వు ఇవాళ సనాతన ధర్మం అని చెప్పి బొట్లు పెట్టుకొని కండ వేసుకొని సనాతన ధర్మాన్ని నేను పాటిస్తాను, లేకపోతే కులాల్ని మతాల్ని కలుపుకొని వస్తాను అని రాజకీయం చేయడం దుర్మార్గం. ఇవాళ బీజేపీ పార్టీ నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఇవాళ ఒక మెట్టు దిగింది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ మాత్రం అంతమయ్యే రోజు, వాళ్ళ రాజకీయ అవినీతి అంత్యక్రియలు జరిగే రోజు మాత్రం చాలా దగ్గరలోనే ఉన్నాయని ఖచ్చితంగా సిజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇది ఒక విప్లవంలాగా ఢిల్లీలో కాకుండా ప్రతి గల్లీలో కూడా జరగాల. ఈ రాజకీయ నాయకుల్ని, ఈ అవినీతి నాయకుల్ని బట్టలు కూడా తీసి
కులం పేరు మతం పేరు చెప్పి ఓట్లు అడిగే ఈ నా కొడుకుల్ని ప్రతి ఒక్కళ్ళను తరిమిన రోజే ఇవాళ దేశం బాగుపడుతుంది. ఈ ఉద్యమానికి ఖచ్చితంగా ప్రజా సంఘాలు మేధావులు మేధావులు రాజకీయాల్లో రాపోవడానికి కారణం రాజకీయాల్లో లేకపోవడం వల్లే ఇవాళ గూండాలు రౌడీలు ఈ భూకబ్జాదారులు అవినీతి పరులు ఈ వెధవలు స్వార్థపరులు దేశాన్ని ఏళ్తా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా CJP పార్టీకి మాత్రం ఖచ్చితంగా మంచి మద్దతు లభిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజా సంఘాలు మేధావులు కవులు కళాకారులు మాత్రం ఖచ్చితంగా మీకు సహకరిస్తారు. ఈ ఉద్యమాన్ని మీరు మరింత ఉధృతంగా ప్రతి గల్లీలో చేయాల్సిన అవసరం ఉంది. మార్పు తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనం ఈరోజు రేపొద్దున మనం ఖచ్చితంగా ప్రశాంతంగా స్వేచ్ఛగా మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలంటే ఈ అవినీతి పరులను మాత్రం తరమంది ఇది సాధ్యం కాదనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ విప్లవంలాగా ఖచ్చితంగా కొనసాగాల్సిన అవసరం ఉందని ఈ సంగతి తెలియజేస్తున్నాడు. ఎవరు వాళ్ళు సభలోనే ఉన్నారు, అందరూ సభలోనే ఉన్నారు. అంటే ఇప్పుడు సభలో గందరగోళం జరుగుతున్నప్పుడు ఇప్పుడు అది విద్యార్థులు వచ్చిన తర్వాత అసలు విద్యార్థులే లేరు, అక్కడ విద్యార్థులే రాలేదు. అంటే ఒక మెసేజ్ పెడితే ఒక రాజకీయ పార్టీ అంటే ఒక మీటింగ్ పెట్టాలంటే వాడికి మద్యం దాపించాలి, బీరిప్పించాలి, లేకపోతే వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవ్వాలి, ఉంటే కానీ ఒక బస్సు కానీ లారీ ఎక్కరు. కానీ ఒక్క మెసేజ్ పెడితే ఢిల్లీ వరకు చేరుకున్నారంటే వాళ్ళలో ఎంత చైతన్యం ఉంది, విద్యార్థుల్లో ఎంత చైతన్యం ఉంది. అంటే ఖచ్చితంగా రాజకీయాలు మారాలని అవసరం లేదు. ఇప్పుడు రకరకాలుగా ఒక కాదు, ఇప్పుడు దేశం మీద బాధ్యత ఉన్నప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడినప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడాలి. కరెక్ట్ కాకుండా అడ్డుబద్దు లేకుండా ఇలాగ ఆడపిల్లలు మీరు చేయటం ఎంతవరకు కరెక్ట్? CJP పార్టీ అనే కార్యకర్తలే ఇప్పుడు మీరు వెనకేసుకొస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా వెనకేసుకొస్తున్నాం, దాంట్లో సందేహమే లేదు. ఖచ్చితంగా వెనకేసుకు రావాలి. ఆడపిల్లల మీద చెయ్యేసిన అమ్మాయికి ఆడపిల్లల మీద చెయ్యేసి నువ్వు సపోర్ట్ చేస్తారా? మీరు CJP పార్టీ వాళ్ళు ఇప్పుడు CJP పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారా? వాళ్ళ కార్యకర్త లేకపోతే CJP వాళ్ళే ఉన్నారు అక్కడ. విలేకరులు అండి, నేను CJP పార్టీ కార్యకర్త. ఇప్పుడు అమ్మాయి మీద నేను చెయ్యేసాను, ఏం చేస్తుంది అప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. అసలు మీకు విషయం తెలుసా? CJP పార్టీ రిజిస్టర్ అయిందా? పార్టీ ఉందా? అసలు పార్టీ ఉందా అంటే మరి ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? పార్టీ ఉందా? సపోర్ట్ చేస్తున్నారు మీరు? సపోర్ట్ చేసేది మీరే. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆడపిల్లలు ఇది ఒకసారి విలేకరులు చూడండి అమ్మా, ఇది పద్ధత, ఇది చూడండి, ఇది ఒకసారి చూడండి, ఇది పద్ధత. ఇది ఒక విలేకరు CJP పార్టీ ఏమి ఇస్తుంది మనకి? ఒక్క విలేకరికి సపోర్ట్ లేకుండా ఒక విలేకరి మీద చెయ్యి వేసి ఇలా పరువు తీస్తుంటే భారతదేశంలో వచ్చి భారతదేశంలో విధ్వంసాలు సృష్టించి భవిష్యత్తును పాడు చేస్తుంటే మీరు CJP పార్టీకి సపోర్ట్ చేస్తాము, వాడు ఒక తొక్కలో గాడు, ఒకడు తురుముగాను. నేను చెప్తున్నాను వినండి, ఢిల్లీలో ఉన్న ప్రతి హిందువులు చుట్టుముట్టాలి CJP పార్టీని. ఏంటి? ఢిల్లీలో ఉన్న ప్రతి హిందువులు, అక్కడ ఉన్న ఇండియన్స్ అందరూ కూడా CJP పార్టీ ఇప్పుడు అనుకుంటుంది వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి. మీరు ఆగండి అన్నప్పుడు ఆగాలి. మీరు ఆగాలి. ఇప్పుడు మీరు మాట్లాడారు, మీరు సపోర్ట్ చేశారు, పద్ధతి కాదు ఇది, ఓకేనా? ఇండియన్స్ మేము, వాడెవడో మాకు ఇస్తే రాలా, మేము పోరాటాలు చేసి ఇది మా గడ్డ, ఓకేనా? ఓకే సార్, అందరికీ చెప్తున్నాను, ఢిల్లీలో ఉన్న హిందువులు, తెలుగు వాళ్ళు, సిక్కులు అందరు కూడా పంజాబీస్తో సహా మన కోసం జవాన్లు ఎంతమంది ప్రాణాలు ఇస్తున్నారు. బార్డర్లో ఏ సంబంధం లేకపోయినా, ఏ కులం ఏ మతం అని చెప్పి చూడట్లేదు ఎవరు. కానీ వీళ్ళు వచ్చేసి మేము నేపాల్లో సృష్టించాము, మేము బంగ్లాదేశ్లో సృష్టించాము, మేము తొక్క సృష్టించాము, ఈ చెత్తనా కొడుకులు వచ్చేసి భారతదేశం పరువులు తీస్తున్నారు. ఏం చేతులకు గాజులు తొడుక్కున్నారా హిందువులు? ఢిల్లీలో ఉన్నారు వీళ్ళు ఎంత జస్ట్ మా అంటే ఒక 2 లక్షల మంది 5 లక్షల మంది ఉంటారు. ఢిల్లీ మొత్తం ఎంతమంది జనాభా? జస్ట్ ఒక్క చిటికేసి ఒక రౌండప్ చేయండి అంతే. మన కోసం పోలీస్ సైన్యం ఉంది, భారత సైన్యం ఉంది, అలాగే ప్రైవేట్ ఆర్మీ ఉంది. వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తున్నారు. పోలీసు వాళ్ళని కొడితే మీరు మాట్లాడలేదు, ఏమండి? పోలీసు వాళ్ళని కొట్టలేదా? ఆర్మీ సైన్యాన్ని కొట్టలేదా? వీళ్ళంతా ఈ చేతకాని లంజో అనకూడదు కానీ ఈ చేతకాని సన్నాసి వదవలు, వీళ్ళకి ఏముందని చెప్పేసి మాట్లాడతారు. ఏం దేశం ఇక్కడ ఏం అవసరం ఉంటే పోరాటం చేస్తున్నారు వీళ్ళు. ఒకటే అందరికి కూడా హిందువులందరూ కూడా
దయచేసి ఢిల్లీలో ఉన్న వాళ్ళు కాదు. ఏ ఆగండి, మీరు ఆపండి, మీరు అవసరం లేదు. హిందుత్వం ఏంటి అసలు? అవసరం లేదు, మేము సపోర్ట్ చెయ్యం. మేము సపోర్ట్ చెయ్యం సిజేపీకి. మేము సిజేపీకి సపోర్ట్ చెయ్యము. అల్లా అంటున్నారు, అక్కడ అల్లా అంటున్నారు, పాకిస్తాన్ అంటున్నారు. సిజేపీ కార్యకర్తలేనా వాళ్ళు? మీకు ప్రూఫ్ ఉందా? మీకు ప్రూఫ్ ఉందా? ఇది చూడండి, ఇది చూడండి, చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. అల్లా పాట చూడండి ఇది. నువ్వు సీజే గురించి మాట్లాడు. సీజే కాదు, నెట్ స్టూడెంట్స్ గురించి ఆగండి ఆగండి ఆగండి, ఒక నిమిషం ఇది మాట్లాడండి. ఇది మీరు చూడండి, ఎలా సపోర్ట్ చేస్తారండి మీరు? ఒక ఆడపిల్లకి రక్షణ లేదు, ఒక జవానికి రక్షణ లేదు, ఒక భవిష్యత్తు విద్యార్థికి రక్షణ లేదు. మీరు వచ్చి సిజేపీ ఏం చేస్తుంది? ఏమి ఇస్తారు మీరు? ప్రజాస్వామ్యం ఎన్ని సంవత్సరాలు రక్షణ ఉందా? చెప్పండి సార్, మీరు ఏం చేస్తారు చెప్పండి. నీ పేరేంటి? మీరు ఏం భవిష్యత్తుకి మీరు ఆధారిస్తారు చెప్పండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారండి. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నారు, విద్యా సంస్థలను డెవలప్ చేస్తున్నారు, ప్రపంచంలో అగ్రస్థానంలో భారతదేశాన్ని నిలబెట్టారు. సిజేపీ పార్టీ ఏమి ఇచ్చింది మాకు చెప్పండి? మరి మాకేమి ఇచ్చింది? అగ్రస్థానంలో ప్రజలు ఉన్నారా? అగ్రస్థానంలో ప్రజలు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ప్రజలు ఉన్నారా? దేశం ఉందా? అగ్రస్థానంలో ఉందా? కాదు, కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ఉందా అగ్రస్థానంలో? అడుక్కు తింటుంది దేశం. రెండు కరెక్ట్ వేలో వెళ్తలా మీరు అటు ఇటు ఇటు అటు చెప్తున్నారు. మాట్లాడుతున్నావు నువ్వు. మొబైల్ కాదు, మానవాభివృద్ధి ఉందా అంటున్నా నేను. మానవాభివృద్ధి అంటే ఏం కావాలి? మానవాభివృద్ధి అంటే స్వేచ్ఛ కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు? మన భారతదేశంలో పుట్టాం కదా. రాముడిని తిడితే మీరు సపోర్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ పర్సన్ కదా. రాముడిని తిడితే మీరు సపోర్ట్ చేస్తారు, సీతమ్మని తిడితే మీరు సపోర్ట్ చేస్తారు. ఒక్క నిమిషం ఆగండి. కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా విప్లవ భావజాలం ఉంటది, ఖచ్చితంగా దేశం మారాలని ఉంటది. ఎప్పటి నుంచో ఉన్నారు కమ్యూనిస్టులు. తాజా కుక్క అని చెప్పి పోస్టర్లు పెట్టినప్పుడు అదే కమ్యూనిస్ట్ పార్టీ పోనీ అలాంటి వాళ్ళు దేశం కోసం పోరాడలేదు కదా, వీళ్ళు ఒకరు పోరాడారు. లేదు లేదు, వాళ్ళు దేశం కోసం పోరాడిన వాళ్ళు కాదు, వీళ్ళు పోరాడారు. వ్యక్తుల గురించి మాట్లాడదండి, వ్యవస్థలో మాట్లాడండి, భావజాలం గురించి మాట్లాడండి. ఎవడు భావజాలం అండి? సిజేపీ పార్టీ ఎవరిది? సిజేపీ పార్టీ ఎక్కడిది? సిజేపీ ఆగనా మాట్లాడేది దేశం మీద బాధ్యతతో మాట్లాడాలా, ఓకేనా? దేశం సిజేపీ పార్టీ సందులోకి రావాలి. రమ్మని నా కొడుకుని రమ్మను, రాళ్ళు రప్పలు తీసుకొని ప్రజలారా అందరూ మీరు సంసిద్ధంగా ఉండాలి. ఏంటి? అవును, మీరు పోరాటం చేసినప్పుడు లేదా? మీరు పోరాటం చేసినప్పుడు లేదా? ఇప్పుడు మీరు మెసేజ్ పెట్టి ఉండండి, మీరు మెసేజ్ ఉండండి, వీళ్ళు మెసేజ్లు పెట్టి యువతను రెచ్చగొడితే లేదు, మేము పిలిస్తేనేమో అది యువతను రెచ్చగొట్టినట్ట. ఇదిగోండి, ఎవరిది ఏం పట్టించుకోవద్దు, యువతలారా అవసరం లేదు, వదిలేయండి. ఇంకా మీరు 2,79,743 అప్లై చేసుకున్నారు. అది ఒకటే జరుగుతుందా? అప్లై చేసుకున్నారు. అది ఎంత ప్రతిష్టాత్మక? దాని గురించే జరుగుతుందా? దాని గురించే జరుగుతుందా? ఆ యువత ఇప్పుడు ఆడపిల్ల మీద చేయడానికి ఏం సంబంధం చెప్పండి? ఇక్కడ అంత గొడవ చేయడానికి అవసరమే ఉంది. మీరు నిరసన తెలియజేస్తా అన్నప్పుడు మీరు సంసిద్ధంగా ఒక గాంధీ గారి పోరాటం చేయొచ్చు కదా. గాంధీ గారిని తీసుకోలేదా మీరు? వీళ్ళు గాంధీ గారు అంటే నమ్మకం లేదు, వీళ్ళకి గాంధీ గారు అంటే నమ్మకం లేదు కాబట్టి వీళ్ళు నిస్సహాయం చేయలేదు. వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారు, మేము రోడ్ల మీద కూర్చుంటాము, మేమేం మాట్లాడము, మీరేం చేస్తారో చేయని అడగలా. వీళ్ళు దాడులు చేశారు అంటే మీరేం చేసినా చేతికి గాజులు వేసుకుంటాం అనుకున్నారా? నిద్రపొండి పడుకొని, ఓకేనా? నిద్రపొండి పడుకొని, ఓకే? ఏ పార్టీ చైనా నుంచి ఫండింగ్ చేసినప్పుడు 2 FCRA లైసెన్సులు సోనం మ్యాచ్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు చేశారు? అంటే ఇప్పుడు 1 మిలియన్ క్రోర్స్ ఇచ్చారంట ఈ పార్టీకి ఫండ్, దేశంలో భారతదేశంలో పడగొట్టడానికి, ఓకేనా? ఓకేనా? చూడండి, వీళ్ళు అంటున్నారు లేదా? ఇదిగో అడగండి, ఇక్కడ ఎవరినైనా అడగండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ అంటే మీకు ఉండాలి, మరి రిలీజ్ చేసి ఎందుకు డిలీట్ చేశారు? అందుకని 20,600 లైసెన్స్ FCRA లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అందులో కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, అట్లానే దాదాపు రీజనల్ పార్టీలతో సహా ప్రతి ఒక్క దేశాన్ని 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళండి. ఇంకా మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉంచండి. 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళండి. మీరు 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళండి, మీరు ఇక్కడే ఉండండి. అన్న వదిలేయండి. ఇదిగోండి, అందరికి యువతకి చెప్పేది ఒకటే, సంజాగ్రత్తగా ఉండండి. ఈ కాక్రోజ్ పార్టీకి ఏ పార్టీ సపోర్ట్ చేసినా హిందువులు అనే వాళ్ళు ఒక్క ఓటు కూడా వేయకూడదు. జై శ్రీరామ్, ఒక్కటే చెప్తున్నాను. చెప్పండి. అర్ధరాత్రి 12ంటికి PM సార్ స్పందించారు. దాని మీద ప్రతి భారతీయుడు ఈ రోజు స్పందించాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఏం చెబుతావు? భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా మన హక్కు ఉంది.
మన కోసం నిద్రాహారాలు మానేసి మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారత్ జవాన్లు బార్డర్లో ప్రాణాలు వదులుతున్నారు. వాళ్ళ కోసమైనా సరే మనం సంసిద్ధంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక దేశానికి సమస్య వచ్చినప్పుడు భారత సైన్యం ఎలాగైతే నిలబడుతుందో దేశం లోపల సమస్య వచ్చినప్పుడు మనమందరం నిలబడాలా. అంటే మరి ఇప్పుడు స్టూడెంట్లు రెచ్చగొట్టి ఈ బొద్దింకలు దూరతున్నాయి, ఈ బొద్దింకలు ఏం చేయాలి? బొడ్డింకలు లేదు, చీడ పురుగులతో సమానం అది. ఓకేనా? చీడ పురుగులతో సమానం నేను చెప్తున్నాను కదా. మేము ఒక్కటే చెప్తున్నాము, అనవసరమైన గొడవలు సృష్టించి విద్యార్థుల ప్రాణాలకి ఏదన్నా మారణకాండ జరిగి ఏదన్నా అగ్ర దేశాలకి బాంబ్ బ్లాస్టులు జరగడానికి మీరు కానీ అవకాశాలు ఇచ్చి ప్రజల ప్రాణాలు పోయిందనుకో, సీజేపీ పార్టీ కాదు కదా, ఎవ్వడు కూడా బరిదాపులకు కనపడ్డు. ఒకటే చెప్తున్నాం, జస్ట్ భారతదేశంలో సీజేపీ పార్టీ ఎక్కడైనా అడుగు పెడితే యువత అందరూ కూడా మేలుకోవాలి. రాళ్ళు రప్పలు కర్రలతో సంసిద్ధంగా ఉండాలి. వీళ్ళు వచ్చేది ఏంటి? జనాల్ని రెచ్చగొట్టడానికి. మనం ఏం చేస్తున్నాము? మన దేశం మన బాధ్యత, మన దేశాన్ని మనం కాపాడుకోవాలా. ఎవ్వడో ప్రకాష్ రాజ్ లాంటి వాడు కూడా మాట్లాడరు. ఇలాంటి వాడు వెళ్ళి కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. భారతదేశం మీద పట్టు లేదు. బీజేపీ పార్టీ ఏమన్నదంటే ఎవరు కూడా బీజేపీ ప్రభుత్వం నుంచి ఎవరు స్పందించారు. 4 ఓటర్లు ఉన్నాయి అరెస్ట్ చేయాలి. అసలు ఒకటి ఎక్స్ట్రా ఉంటేనే అరెస్ట్ చేయాలి. మన జరిగింది. దానికి ప్రకాష్ రాజ్ గారు మోదీ భయపడి వీడియో పెట్టిన అదంతా కరెక్ట్. అంటే వీడియో పెడితే స్పందిస్తే ఒక లెక్క, స్పందించకపోతే ఇంకో లెక్క మాట్లాడుతుంది. మీరే అన్ని లెక్కలు మాట్లాడితే మన అన్న ఒకటే చెప్తున్నా వినండి, నరేంద్ర మోదీ గారు లేదు అవసరం లేదు అన్న. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ పార్టీల గురించి వాళ్ళు చెప్పుకుంటారు. డమ్మిలు ఆడపిల్లలు మీ చేసిన పట్టింపు లేదు, మనకెందుకన్నా ఇదన్నీ. ఓకే, జస్ట్ ఒకటే చెప్తున్నాను వినండి, ప్రజల నరేంద్ర మోదీ గారికి కూడా చేతులెత్తి ప్రణామము. మీరేం టెన్షన్ పడకండి సార్, మేమంతా భవిష్యత్తుకి మేము పునాదిలాగా ఉంటాము. భారతదేశం ప్రతి భారతీయుడు కూడా మీకు ఒక జవాన్ లాగా ఉంటాడు. ఈ సీజేపీ పార్టీ జస్ట్ ఉంటే 2-3 లక్షలు మీ పార్లమెంట్ చుట్టూ ఉండొచ్చేమో. వాళ్ళ చుట్టూ ప్రతి హిందూ కదిలి కర్రలు రప్పలు ఆఖరికి చిక్కులు కూడా ప్రతి భారతీయుడు కూడా మీరంతా సంసిద్ధంగా ఉండాలి. ఎవడైనా సరే కానీ యువత భవిష్యత్తును పాటు చేయడానికి ఇలా ఆడపిల్లల మీద రక్షణ లేకుండా చేతులు వేసి ప్రధానమంత్రి అంటే రక్షణ ఒక గౌరవం లేదు, ఒక మర్యాద లేదు. ఇలాంటి చేతగాని సన్నాసి వధువులకి మళ్ళీ సీజేపీ పార్టీ అంట ఒకటి. యువత భవిష్యత్తును మార్చేసి మేము 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయామా? ఉన్నాను మేము 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయామా? మీరు 100 ఏళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారా? మీరు తీసుకెళ్తారా? ఏం ప్రూఫ్ ఇవ్వండి మరి. ఇప్పుడు ఆగండి, 15 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేశారు. ఓకేనా? ఆయన పని ఆయన చేశాడు, నచ్చాడు కాబట్టి ఓట్లు వేస్తున్నారు జనాలు. సీజేపీ పార్టీ ఏమైనా పోటీ చేసి గెలిచిందా ఎక్కడైనా? నేపాల్లో అల్లర్లు సృష్టించి అక్కడ ఉన్న పరువు తీశారు దేశంది. ఉండండి, సీజేపీ పార్టీ నేపాల్లో రాజకీయ నాయకులు ఏం చేశారు? ఎందుకు వచ్చింది విప్లవం? ఇక్కడేం అవసరం? మేము అడిగామా మిమ్మల్ని మేము అడిగామా? ఇగో ఇట్లా ఉంటే దేశం ఇలానే ఉంటది దేశం ఇక్కడే ఉంటది. నేపాల్లో రాజకీయ నాయకులు, అవినీతి పరులు రాజకీయ నాయకులు వచ్చి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని చూస్తే ఖరీదైన కార్లలో ఫోటోలు పెట్టి ఖరీదైన ఫోన్లు వాడుతా లగ్జరీ లైఫ్ అనిపించి ప్రజల్ని పట్టించుకోకుండా ఉంటే అక్కడ సోషల్ మీడియా నుంచి విప్లవం మొదలైంది. సోషల్ మీడియాని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే అక్కడ విప్లవం వచ్చింది. అర్థమైందా? ఉత్తిగా రాలేదు. ఉత్తిగా కూడా విద్యార్థులు ఎవరు రాళ్ళు పాల్గొట్టరు, అద్దాలు కొడబెట్టరు, ఎవరిని చంపరు. అదే విద్యార్థులు నేపాల్ లోపల మోదీ గవర్నమెంట్ మాకు ఇక్కడ కావాలని చెప్పారు. దాని గురించి ఏదైతే నేపాల్ ప్రభుత్వాన్ని ఎవరైతే కింద దించారు జంజు, ఆ జంజు ఏమని చెప్పారు, మా మోదీ ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందరూ ఒకేలాగా ఉన్నారా? మన అందరం భారతీయులమేగా, మనుషులమే కదా, అందరం ఒకలాగే ఉన్నామా? ఎవరు నేను ఒక్కడే అట్లున్నా? దేశమంతా తిడుతున్నారండి, మీకు తెలియట్లేదు. సపోర్ట్ చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ మెంబర్ ని ఒక పోలీస్ గ్యాంగ్ అంతా కలిసి కొట్టారు. అయితే ఎందుకు కొట్టారని చెప్పి మీ కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు ఏం చేశారు, పోలీసు కొట్టే చూపించారు తప్ప ఆయన బస్సు లోపల నుంచి ఎవరైతే లేడీ పోలీసు ఉన్నారో ప్రైవేట్ పార్టీని తీసుకొచ్చి ఆయన ముందు చూపించుకుంటూ అసభ్యకరంగా చేస్తే పోలీసు అందరూ కొట్టారు. దాన్ని మీరు ఏదైతే తప్పు చేస్తారో దాన్ని చూపించకుండా పోలీసులు కొట్టింది చూపిస్తున్నారు. అది ఎంతవరకు? ఇప్పుడు వాళ్ళు చేశారా, అది కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సిపిజీ పార్టీ గురించే కదా. అదే దాని గురించే కదా, కాక్రోచ్ పార్టీ గురించే కదా. ఆ కాక్రోచ్ అసలు సీజేపీ పార్టీ మెసేజ్ ఏం పెట్టింది తెలుసా? ఇప్పుడు మెసేజ్ మాకు అవసరం లేదండి.